హృదయపూర్వకమైన నమస్కారాలు। ఈరోజు ఉదయం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయనకి ఏం చేసినా గొప్పగా కనిపించేటటువంటి కొన్ని ఎల్లో మీడియా సంస్థలకి ఒక డ్రామాని తెరలేపుతూ తప్పు చేసినా కూడా నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను కాబట్టి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నటువంటి తీరు, చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకుంటూ ప్రజల యొక్క దారిని మళ్లించేటటువంటి ప్రయత్నాలు నిజంగా రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు ముఖ్యంగా మన దేశంలోని మన రాష్ట్రంలోని ఇటువంటి రాజకీయ నాయకులు ఉండడం నిజంగా ఒక రకంగా మన కర్మనే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది। 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రైతుల రుణాలు మాఫీ చేస్తా అని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అని ఇటువంటివి దాదాపుగా 650 వాగ్దానాలు ఇచ్చింది। అందులోనే ప్రధానంగా రాష్ట్ర యువతని మభ్యపెడుతూ ఇంటికో ఉద్యోగం అని, నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇస్తానని చెప్పి అవేవి చెయ్యకపోగా ప్రజల్ని మోసగించి చేయలేనటువంటి హామీల్ని, వాగ్దానాలని కూడా ఇచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజు నుంచే స్కాముల్లో మంచి స్కిల్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అమరావతి స్కాము, మరో పక్కన ఈఎస్ఐ స్కాము, ఏపీ ఫైబర్ నెట్లో స్కాము, ఇసుక స్కాము, మట్టి స్కాము, అది ఇది అని లేకుండా అన్ని రంగాల్లోని కూడా స్కాములకు తెరలేపినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా ఓ భారీ కుంభకోణానికి తెరదీశాడు। ఆయన ఏ రకంగా చేశాడు ఏంటనేది ఆలోచన చేస్తే ఏదైతే సీమెన్స్ అనేటువంటి ఓ మల్టీనేషనల్ కంపెనీ ఉందో ఆ ఎంఎన్సి కంపెనీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అప్పుడున్నటువంటి 13 జిల్లాల్లోని 6 క్లస్టర్ల కింద విభజించి ఒక్కొక్క క్లస్టర్లోని ఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అలాగే 5 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, 6 క్లస్టర్లలో ఈ 5టిని ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పి తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ట్రైనింగ్ ఇస్తామనేటువంటి ఒక ప్రాజెక్టుని చూపిస్తూ ఆ ప్రాజెక్టుకు గాను సీమెన్స్ కంపెనీ నుంచి 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద, అలాగే 10% ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంట్రిబ్యూషన్ కింద వెచ్చించేటట్టుగా క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోవడం, అలాగే జీవోలు కూడా జారీ చేయడం। ఆ తర్వాత ఏదైతే సీమెన్ కంపెనీ నుంచి 90% గ్రాంట్ నేడని చెప్పి వాళ్ళ తరపున వెచ్చిస్తామని చెప్పారు, ₹1 కూడా వెచ్చించకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం 10% ఏదైతే ఉందో, అంటే ఒక్కొక్క ప్రాజెక్టుకి 6 క్లస్టర్లకి ఒక్కొక్క క్లస్టర్కి 546 కోట్ల రూపాయలు చొప్పున మొత్తం 6 క్లస్టర్లకు గాను సుమారుగా 3500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ 3500 కోట్లలోని సుమారుగా ఒక 3200 కోట్లు సీమెన్ కంపెనీ గ్రాంట్ నేడ్ కింద 90% ఖర్చు పెట్టేటట్టు, రాష్ట్ర ప్రభుత్వం 10% ఆ 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటట్టుగా నిర్ణయం తీసుకున్నారు। సీమెన్ కంపెనీ నుంచి ఒక్క పైసా కూడా కాంట్రిబ్యూషన్ వాళ్ళది గ్రాంట్ నేడ్ ఏదైతే రావాలో అది రాకుండానే
రాష్ట్ర ప్రభుత్వం నుంచి హడావిడిగా 3 నెలల్లో 5 ఇన్స్టాల్మెంట్లలో 371 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం, ఆ వెంటనే ఆ సీమెన్ కంపెనీ నుంచి మరి స్కిల్లర్ అనేటువంటి కంపెనీ కావచ్చు, డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ కావచ్చు, వాటి ద్వారా షెల్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేసి తిరిగి మళ్ళీ ఆ డబ్బుల్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోకే వచ్చేటట్టుగా చేయడం కావచ్చు. మరి చివరికి ఇదంతా కూడా ఒక పెద్ద స్కామ్ అని ఒక వ్యక్తి గుర్తించి 2018లోనే ఏసీబీ డిపార్ట్మెంట్లో ఒక కంప్లైంట్ రైజ్ చేయడం, ఆ కంప్లైంట్ని వెంటనే ఏసీబీ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అందులో ఒక్కొక్కటి జరిగినటువంటి పరిణామాలు బయటికి రావడంతో ఇది ముఖ్యమంత్రి కార్యాలయానికి, అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కార్యాలయానికి ఈ అంశం వారి దృష్టికి వెళ్ళడం, వెంటనే ఆ కేసుని కూడా ఏమాత్రం మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగనివ్వకుండా క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఏసీబీ అనేటువంటిది డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికే రిపోర్ట్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన మేరకే ఏసీబీ కూడా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అటువంటప్పుడు కేవలం ముఖ్యమంత్రి ఆవేళ చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా పూర్తిగా ఈ స్కిల్ స్కామ్కు సంబంధించినటువంటి దాంట్లో ఆయనదే ప్రధాన పాత్ర కాబట్టి ఆ కేసుని క్లోజ్ చేయించేటటువంటి కార్యక్రమం కూడా ఆవేళ చేశారు. అసలు వాస్తవానికి ఈ స్కామ్ అంతా కూడా ఏ రకంగా బయటికి వచ్చింది అనేటువంటిది మనం ఒకసారి చూస్తే కనుక, ఏదైతే ఈ పీవీఎస్పీ స్కిల్లర్ కానీ డిజైన్ టెక్ కంపెనీలు కానీ ఈ 371 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయినాయో, 10% స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి డబ్బులు ఉన్నాయో, వాటిని షెల్ కంపెనీస్ ద్వారా డ్రా చేసేటటువంటి క్రమంలో బోగస్ ఇన్వాయిస్ని క్రియేట్ చేసి స్టేట్ వ్యాట్ని క్లెయిమ్ చేసేటటువంటి సందర్భంలో వ్యాట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఎంక్వైరీలో ఇవి బోగస్ క్లెయిమ్లు మాత్రమే అనేటువంటిది వాళ్ళు గుర్తించి ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని చెప్పి వాళ్ళకి అనుమానం వచ్చి మొత్తం తీగలాగితే ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు జరిగినాయి ఏంటనేటువంటిది పూర్తిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అసలు ఏ రకంగా ఈ డబ్బులు అనేటువంటి రిలీజ్ అయినాయి, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు ఈ స్కీమ్ తాలూకా ఉద్దేశం ఏంటి అనేటువంటిది చూస్తే ఇందులో చాలా పెద్ద మొత్తంలోనే అవినీతి జరిగింది అని చెప్పి గుర్తించినటువంటి వ్యాట్ డిపార్ట్మెంటు ఈడీకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఈ కంప్లైంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం, ఆ వెంటనే ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి అసలు ఏ రకంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది, అసలు జీవోలో ఏమి ఇచ్చారు, ఎంఓయూలో ఏం జరిగింది అనేటువంటిది మొత్తం ఎంక్వైరీ చేస్తే పూర్తిగా ఇదంతా ఒక పెద్ద స్కామ్ అని, డొల్ల కంపెనీలను సృష్టించి మరి ప్రభుత్వం నుంచి విడుదలైనటువంటి డబ్బుల్ని తిరిగి మళ్ళీ రిలీజ్ వాటిని డ్రా చేసి క్యాష్ రూపంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారనేటువంటి ఏదైతే ఆధారాలతో సహా వాళ్ళు పట్టుకోవడం జరిగిందో, ఆ వెంటనే ఈ సీమెన్ కంపెనీ నుంచి అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి సౌమ్యాద్రి శేఖర్ బోస్ కావచ్చు, లేకపోతే డిజైన్ టెక్ కంపెనీ నుంచి వికాస్ వినాయక్ కన్వల్కర్ కావచ్చు, ముకుల్ చంద్ర అగర్వాల్ సిఓఓ పీవీఎస్పీ కంపెనీకి సంబంధించి కావచ్చు, ఈ సురేష్ గోయల్ చార్టెడ్ అకౌంటెంట్ కింద పనిచేస్తూ వీళ్ళందరికీ కూడా డైరెక్షన్లు ఇచ్చి ఏ రకంగా తప్పు చేయొచ్చు, ఏ రకంగా ప్రభుత్వ డబ్బులు కాచేయచ్చు అనేటువంటిది డైరెక్షన్ ఇస్తూ ఆడిటర్గా పనిచేసినటువంటి వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ కలిసి తప్పు చేశారు అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి నిర్ధారణకి రావడం జరిగింది. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఈ సీమెన్ కంపెనీలోనే ఎంప్లాయీగా పనిచేస్తా ఉన్నటువంటి నోయిడా ప్రాంతంలో సీమెన్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి సివిఎస్ భాస్కర్ అనేటువంటి వ్యక్తి యొక్క భార్యని, సతీమణిని, ఆమె యూపీ క్యాడర్లో ఐఏఎస్ అపర్ణ ఉపాధ్యాయ్, ఆమెను తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డిప్యూటీ సిఇఓగా నియమించి పూర్తిగా ఈ స్కామ్ అంతా కూడా వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వీళ్ళ ద్వారా చేయడం జరిగింది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక స్కామ్ ద్వారా ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఉన్నారని చెప్పి గుర్తించిన తర్వాత
సుమారుగా 2020-2021 సంవత్సరాల్లో సిఐడి వాళ్ళు కూడా ఇదంతా వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరి అప్పుడు సీమెన్ మేనేజ్మెంట్ని అసలు మీ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగినటువంటి ఎంఓయూలో మీరు ఏ రకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారు, అసలు 370 కోట్లు ప్రజాధనం మేము మీకు ఇచ్చాం కాబట్టి మీ నుంచి ఖర్చు పెట్టాల్సినటువంటి 3200 కోట్లు ఏమైనాయి అని చెప్పి అడిగితే సీమెన్ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే 164 స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడా కూడా మా కంపెనీ నుంచి మొత్తం ప్రపంచ దేశాల్లో మా కంపెనీ చాలా దేశాల్లో పనిచేస్తూ ఉంది, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఎక్కడా కూడా మేము ఏ ప్రభుత్వంతో కలిసి ఎంఓయూలు కానీ లేకపోతే వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి సందర్భాలు ఒక్కటి కూడా లేదు. అంతేకాకుండా 3000 కోట్ల రూపాయలు యావత్ ప్రపంచ దేశాల్లో ఎంత పెద్ద కంపెనీలైనా ఎప్పుడైనా 3000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో డబ్బులు ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు ఒకటైనా ఉందా చూపించండి అని చెప్పి స్వయంగా సీమెన్ కంపెనీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సౌమ్యాద్రి బోస్ అనేటువంటి వ్యక్తితో కలిపి కుమ్మక్కయ్యి ఈ రకమైనటువంటి స్కామ్కి తెరలేపారు తప్పితే మరొకటి కాదు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇన్ని తప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు విడిచిపెట్టాలి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎవరైనా మనం రోడ్డు క్రాస్ చేస్తూ ఒక చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేస్తేనే మరి వెంటనే వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళ మీద ఫైన్లు వేస్తారు, వాళ్ళని తీసుకెళ్లి జైలులో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఈవేళ ఇంత పెద్ద స్కామ్ ప్రజాధనాన్ని లూటీ చేసి సుమారుగా 370 కోట్ల రూపాయలకి లెక్క చెప్పకుండా మింగేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఆయన తనయులు లోకేష్ ఆవేళ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా పూర్తిగా ఆయన కనుసంధానంలోనే జరిగినటువంటి పరిస్థితి. మరి ఇంత పెద్ద స్కామ్కి తెరలేపినటువంటి వ్యక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదని చెప్పని అడుగుతా ఉన్నాం. ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో ఎక్కడ ఏ రోజు కనీసం సెక్రటేరియట్కి కానీ అసెంబ్లీకి కానీ లేకపోతే ఒక అధికారితో ఫోన్లో మాట్లాడటం కానీ పలానా పని చేయండి అని చెప్పి సిఫార్సు చేయడం కానీ ఎప్పుడు కూడా చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం రాజకీయ స్వలాభం కోసం ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించి ఆయన అనేక రకాలుగా ఆయన ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. అటువంటి ఏ తప్పు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ అధికారంలో లేనటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఈవేళ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఆయన యొక్క సిఫార్సులతోనే మరి ప్రాజెక్టు చేస్తా ఉన్నామని దీనికి సంబంధించినటువంటి డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి ఒక పక్కన చీఫ్ సెక్రటరీ కానీ లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ కానీ నోట్ ఫైళ్లలో వాళ్ళే స్వయంగా రాస్తే వాటి ఆధారంగా డబ్బులు రిలీజ్ చేసామని చెప్తే ఆ 370 కోట్లు ఈ రోజు దాకా కూడా ఒక్క పైసా కూడా ఎక్కడ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కానీ లేకపోతే ఒక 10 మందికి ఉపాధి కానీ లేకపోతే వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కానీ లేనప్పుడు ఎందుకు ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకూడదు అనేటువంటిది ఇవాళ అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజలు ఏం అమాయకులుగా లేరు. ఓ పక్కన అమరావతి పేరు చెప్పి కావచ్చు లేకపోతే ఈఎస్ఐ పేరు చెప్పి కావచ్చు అనేక రకాల స్కాముల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే అసలు ఏదైతే ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి రోజుల్లో 2 ఎకరాలతో ఆయన ఆర్థిక పరిస్థితులు ఆవేలుంటే ఈవేళ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినటువంటి 14 సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయలు సంపాదించి మరి దేశంలో కానీ లేకపోతే విదేశాల్లో కానీ అనేక రకాల కంపెనీల ద్వారా కోట్లాది రూపాయల ఆస్తులు ఆర్జించినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మరి అటువంటిప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకూడదు అనేటువంటిది వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటిది. అంటే తప్పు చేస్తే 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి లేకపోతే ఆయన ఓ రాజకీయ నాయకుడు కాబట్టి అరెస్ట్ చేయకూడదు అని అంటే అది ఎక్కడ రాజ్యాంగంలో లేదే. తప్పు అనేటువంటిది ఎవరు చేసినా అది ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా కూడా ఖచ్చితంగా మరి రాజ్యాంగం లేకపోతే వ్యవస్థలు కానీ ఒక రోజు ఆలస్యం అవ్వచ్చేమో ఒక తప్పితే ఖచ్చితంగా వాళ్ళు విడిచిపెట్టేటటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉండదు. దయచేసి ప్రజల్ని విజ్ఞతతో ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈవేళ ఎవరైనా ఒక చిన్న అధికారి ఒక 1000 రూపాయలు 5000 10,000 లంచం తీసుకుంటేనే దాన్ని ఒక పెద్ద నేరం కింద తప్పు కింద మనందరం కూడా భావిస్తాం. ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అటువంటిది ఇన్ని వేల కోట్లు 100ల కోట్లు ప్రజాధనాన్ని
మరి జేబుల్లో వేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఇంకా అంతకంటే కూడా పెద్ద శిక్షలే వేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి శిక్షకి పడి తీరుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈవేళ ఈ స్కామ్లో అడ్డంగా ఆధారాలతో సహా దొరికిపోయాడో ఖచ్చితంగా ఆయన్ని కోర్టులు కావచ్చు లేకపోతే వ్యవస్థలు కావచ్చు ఖచ్చితంగా సరైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. వారి తరఫున మేము కూడా ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం.